హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కేరళలోని పాపనాశనం బీచ్ చూపిస్తున్నాను మీకు. ఇటు బ్యాక్ సైడ్ అంతా కూడా షాపింగ్ కాంప్లెక్స్, రిసార్ట్స్ ఉన్నాయి. ఇటు వచ్చేసి కార్ పార్కింగ్ అండ్ అటు కొంచెం ముందుకు వెళ్తే అది టెంపుల్ కి వెళ్లే వే. ఎంట్రన్స్ లో నాకు ఒకటి బాగా నచ్చింది. ఐరన్ తోటి ఫిష్ షేప్ లో డిజైన్ చేశారు అండ్ లోపల క్రియేటివ్ ఐడియా వైట్ కలర్ అండ్ బ్లూ కలర్ వాటర్ బాటిల్స్ పెట్టి చాలా బాగుంది. ఎంట్రన్స్ లో అక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే నీట్నెస్ చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు నేను బీచ్ లోపలికి ఎంటర్ అవబోతున్నాను. ఎంట్రన్స్ లోనే మీకు కనిపిస్తున్నాయి కదా, అటు రైట్ లెఫ్ట్ లో కూడా అంబ్రెల్లాస్ పెట్టేసి ఉన్నాయి. ప్రతి చోట కూడా ఒక బ్రాహ్మణు కూర్చుని ఉన్నారు. అక్కడ తర్పణాల కార్యక్రమాలను అవి నిర్వహిస్తున్నారు. ఇక బీచ్ విషయానికి వస్తే నేము అండ్ అక్కడ ఉన్న బీచ్ కూడా వెరైటీగానే ఉంది. ఎన్నిసార్లు బీచ్ కి వచ్చినా, ఎన్ని బీచ్లు చూసినా నాకు ప్రతిసారి ఎక్సైటింగ్ గానే ఉంటుంది. పాపనాశనం అంటే పాపాలను పోగొట్టేది అని అర్థం. ఇక్కడ ఒకసారి స్నానం చేస్తే అన్ని పాపాలు తొలగిపోతాయని ఒక నమ్మకం. కేరళ దక్షిణ తీరంలో అరేబియా సముద్రానికి ఆనుకుని ఇక్కడ ఎత్తైన క్లిఫ్స్ అవి కనిపించడం ఈ ప్రాంతానికే ప్రత్యేకత. సైంటిస్ట్ వీటికి వర్క్లా ఫార్మేషన్ అని పిలుస్తారు. అంతేకాకుండా ఇక్కడ నేషనల్ జియోలాజికల్ మాన్యుమెంట్ గా కూడా ఇది గుర్తించబడింది. ఇక్కడి కొండల అడుగు భాగంలో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయని నమ్మే సహజ సిద్ధమైన న్యాచురల్ స్ప్రింగ్ ఉంది. అంతేకాకుండా ఈ బీచ్ దగ్గర ఉండే రిసార్ట్స్, షాపింగ్ కాంప్లెక్స్, ఇంకా కేవ్స్ రకరకాలు ఉన్నాయండి క్లిఫ్ మీద. వాటి వల్ల ఈ బీచ్ చాలా ఫేమస్. అక్కడి నుంచి నెక్స్ట్ బ్లాక్ శాండ్ బీచ్. ఇక్కడ ఫుల్ రష్ గా ఉన్నారు క్రౌడ్ తోటి. నేను అలా చక్కగా నుంచి వచ్చే అలలు మనకు పాస్ ఆన్ అయ్యి వెళ్తూ ఉంటే ఎంజాయ్ చేయడం చాలా ఇష్టము. అంతేగాని వాటర్ రైడ్స్ అవి అనేది అంత ఇంట్రెస్ట్ లేదు నాకు. ఇక నెక్స్ట్ ఈ బ్లాక్ శాండ్ బీచ్ లో ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఇసుక బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఈ శాండ్ లో హెవీ మినరల్ డిపాజిట్స్ ఎక్కువగా ఉండటం వల్లే ఇది బ్లాక్ కలర్ లో ఉంటుంది. అంతేకాకుండా కేరళ తీరంలో తరచుగా కనిపించే ఇల్మనైట్ అండ్ రూటైల్ వంటి ఖనిజ రేణువులు ఇక్కడ ఎక్కువగా పేరుకోవటం వల్ల దీనికి బ్లాక్ కలర్ వచ్చింది. మీకు నాకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అక్కడ బ్లాక్ కలర్. ఈ బీచ్ పాపనాశనం బీచ్ కి ఈస్ట్ సైడ్ లో కొంచెం డిస్టెన్స్ లోనే ఉంటుంది. బ్యాక్ సైడ్ అంతా కూడా రాక్స్ కనిపిస్తున్నాయి కదా, వాటర్ ఫ్లో అక్కడ కంట్రోల్ చేయడానికి. అండ్ పైన అంతా క్లిఫ్ మీద రిసార్ట్స్ ఉన్నాయి, షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి, కేవ్స్ ఉన్నాయి, స్పాస్ ఉన్నాయి. అసలు రకరకాలన్నమాట. విజిటర్స్ ఈ బీచ్ ని విజిట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బికాస్ ఇది ప్రశాంతంగా ఉంది. వర్కలా క్లిఫ్ నైట్ టైం చూస్తే ఇంకా బాగుంది, లైటింగ్ డెకరేషన్ తోటి అండ్ దూరంగా ఆ బీచ్ అలల సౌండ్ తోటి. మార్నింగ్ కూడా బాగుంది, బట్ నైట్ టైం అనేది లైటింగ్ వల్ల ఇంకొంచెం స్పెషాలిటీ ఉంటుంది. అండ్ ఫుడ్ వచ్చేసి ఎక్కువ శాతం సీ ఫుడ్. ఇక్కడ రకరకాల ఫిషెస్, ప్రాన్స్ అన్ని కూడా. అండ్ బ్లాక్ శాండ్ మీకు కనిపిస్తుంది కదా, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను బ్లాక్ కలర్ లో. అసలు మన మామూలుగా అయితే గోల్డ్ కలర్ శాండ్ ఉంటుంది, అట్లా ఇక్కడ బ్లాక్ కలర్ శాండ్ చూడటం చాలా విశేషంగా అనిపించింది. నెక్స్ట్ నేను మీకు చూపిస్తుంది కపిల్ బీచ్. ఇది కేరళలోని వర్కలాకి 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. బీచ్ చాలా ప్రశాంతంగా ఉంది, బట్ రష్ కొంచెం తక్కువగా ఉంది. ఈ బీచ్ కు ఉండే ప్రెజెంట్ అట్రాక్షన్ ఏంటి అంటే ఇక్కడ అరేబియా సముద్రము మరియు కపిల్ సరస్సు ఒకదానితో ఒకటి కలుస్తాయి. అంటే సముద్రం ఒకవైపు, ప్రశాంతమైన సరస్సు మరొక వైపు ఉండటం ఇక్కడ అరుదైన అందమైన దృశ్యాన్ని చూపిస్తుంది మనకు. ఈ ప్రాంతం చుట్టూతా కూడా కొబ్బరి తోటలు ఎక్కువ ఉన్నాయి. అసలు కేరళ అంటేనే స్పెషాలిటీ ఏంటంటే కోకోనట్ ట్రీస్. సరస్సు నీరు సముద్రంలో కలిసే చోట ఒక బ్రిడ్జ్ ని ఇక్కడ నిర్మించారు. అక్కడి నుంచి గనక చూస్తే సరస్సు, సముద్రము మరియు ఆకాశం కూడా అన్ని కూడా మనకి ఒకే ఫ్రేమ్ లో కలుస్తున్నట్లుగా కళ్ళు మిరిమిట్లు గొలిపే దృశ్యం కనిపిస్తుంది. ఇంకా ఈ వర్క్లా బీచ్ లో ప్రశాంతంగా కూర్చుని అలా సన్సెట్ చూడటానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అదండి, కపిల్ బీచ్ లో కొంతసేపు టైం స్పెండ్ చేసి ఫొటోస్ అవి దిగిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. అలా డే 1 లో నేను మొత్తం 3 బీచెస్ కవర్ చేశాను. ఒకటి పాపనాశనం బీచ్, దెన్ బ్లాక్ శాండ్ బీచ్, థర్డ్ వన్ వచ్చేసి కపిల్ బీచ్. చాలా బాగా ఎంజాయ్ చేశాను. అలా మా ఫస్ట్ డే ట్రిప్ అక్కడితోటి కంప్లీట్ అయ్యింది. సో నెక్స్ట్ వ్లాగ్ లో మరిన్ని విశేషాలు మేము ముందుకు తీసుకురాబోతున్నాను. కేరళ సిరీస్ అని చెప్పి నేను ఒక 6-7 వీడియోస్ రిలీజ్ చేయబోతున్నాను. మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి.